హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ యాంకర్ స్వేచ్ఛ మృతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నా అంటే ఈ మృతికి సంబంధించి అతనే కారణం అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. చిక్కడపల్లి పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారని కూడా చెప్తున్నారు. మరి ఎలా పట్టుకున్నారు, ఎక్కడ దొరికాడు? సో ఇప్పటి వరకు అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు పోలీసులు సేకరించారు? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఈ అమ్మాయి జవహర్ నగర్లో ఊరేసుకుని చనిపోయింది కాబట్టి స్వేచ్ఛ అక్కడ అది చిక్కడపల్లి పరిధిలోకి వస్తుంది. అందుకని చిక్కడపల్లి పరిధిలో పోలీసులు ఆ రోజు రాత్రి అరౌండ్ 9:20కి అట్లా వచ్చి బాడీని తీసుకెళ్లారు. పోస్ట్ మార్టంకి 11:36కి పోస్ట్ మార్టం స్టార్ట్ చేసి 1 అవర్ పోస్ట్ మార్టం చేశారు. ఇప్పటి వరకు ఏంటంటే అందుతున్న సమాచారం ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్టు అఫిషియల్గా రిలీజ్ చేయలేదు, కానీ ఆ డాక్టర్లు చెప్పడం లేకపోతే పోలీసులు చెప్పడం దీన్ని బట్టి ఇప్పుడు ప్రాథమికంగా ఇది ఆత్మహత్య అనే నిర్ధారణకు వచ్చారు. తల్లిదండ్రులు కూడా ఇది హత్యగా వాళ్ళు ఆరోపించలేదు. కంప్లైంట్లు కూడా ఈ మా అమ్మాయి ఆత్మహత్యకు పూర్ణచంద్రే కారణం అనే విషయాన్ని అయితే వాళ్ళు రాశారు. సో కాబట్టి ఇది ఏంటంటే హత్య కేసుగా నమోదు చేయలేదని చెప్తున్నారు. ఇంకా అంటే ఇప్పటి వరకు ఏంటంటే అనుమానాస్పద మృతిగానే వాళ్ళు ఫస్ట్ పరిశీలిస్తారు అన్నమాట పోలీసులు. ప్రాథమిక ఆధారాలు ఇంకా పెరిగే కొద్దీ అది అనుమానాస్పదం నుంచి హత్య లేకపోతే ఆత్మహత్య అనేది నిర్ధారిస్తారు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఒకటి పోస్ట్ మార్టం రిపోర్టు, రెండోది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే పరిస్థితి అక్కడ ఫోన్ కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు కావచ్చు, చాటింగ్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇది కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయినా అంటే ఆ పాప అరణ్య అంటారు, ఆ పాప కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ కొలీగ్స్ కావచ్చు, మ్యాక్సిమం వీళ్ళందరిని విచారించి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, తర్వాత మెటీరియల్ ఎవిడెన్సు ఇవన్నీ చూసుకొని అట్లాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు ఇవన్నీ చూసుకొని చేస్తారు. మామూలుగా అయితే ఏంటంటే సైంటిఫిక్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, చనిపోయినప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఆ బాడీని అక్కడే ఉంచి మిగతా అన్నీ కలెక్ట్ చేయాలి, అక్కడ వేలుముద్రలు అక్కడ ఇంకేమున్నాయి ఇవన్నీ చేయాలి. కానీ మనకేంటంటే చాలా చోట్ల జరగట్లేదు. ఆ తర్వాత ఎప్పుడో చేస్తున్నారు, ఈ లోపల క్రైమ్ సీన్ రూయిన్ అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఇంకా. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఫోరెన్సిక్ పర్సను లేకపోతే ఒక సైబర్ క్రైము యూనిట్ ఇలాగ చేయాలని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితకు సంబంధించిన దీంట్లో ఉంది. బట్ అది 5 ఏళ్ళు పెట్టుకున్నారు, 5 ఏళ్లలో చేయాలని, ఎందుకంటే అది బిగ్ టాస్క్ కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాలి, వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, అది 1 మంత్ 2 మంత్స్ పడుతుంది, ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇప్పుడు ఏంటంటే అనుమానిత మృతిగా నమోదు చేసుకున్నారు. దాని తర్వాత కంప్లైంట్లో కూడా పూర్ణచందర్ పేరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అబెట్టింగ్ సూయిసైడ్ అంటారు. అబెట్టింగ్ సూయిసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించినాడు అనే నేరం ఈయన మీద మోపుతారు. ఇప్పుడు ఈయన్ని పట్టుకోవాలనుకున్నారు, ఈయన దొరకలేదని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా నిన్నటి వరకు వార్త వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో పూర్ణచందర్ పేరుతో ఒక 5 పేజీ లెటర్ కూడా వచ్చింది. అందులో పూర్ణచందర్ తనకు అమ్మాయికి ఉన్న ఒక రిలేషన్షిప్ని క్రానాలజికల్గా 2009 నుంచి ఇప్పటి వరకు ఎలాగా వాళ్ళ రిలేషన్షిప్ మారుతూ వచ్చింది, ప్రజెంట్ ఎలా ఉంది. సో ఈ అమ్మాయి ఆత్మహత్యకి నేను కారణం కాదు, మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి. మొన్న కూడా నేను తిరువన్నామలైకి అమ్మాయిని అరుణాచలంకి అమ్మాయిని తీసుకెళ్ళాను. అంటే తిరువన్నామలైలోనే ఉంటుంది అరుణాచలం, అక్కడికి తీసుకెళ్ళాను, ఇవన్నీ కూడా అతను చెప్పాడు. అయితే అతను వాళ్ళ నాన్న మీదనే చెప్తున్నాడు. నాన్న అమ్మాయిని ఒక రూడ్గా ఒక మాట అన్నాడు, అది అమ్మాయి హర్ట్ అయింది. నువ్వు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను మీ అల్లుడు నాన్న అని పరిచయం చేస్తావు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది, నేను పీడిఎస్లో పనిచేశాను, డబ్బు లేకపోయినా నాకు గౌరవం ఉంది అన్న మాట మాట్లాడడంతో అమ్మాయి హర్ట్ అయింది. మేబీ అది ఫస్ట్ టైం కాకపోవచ్చు, గతంలో కూడా వాళ్ళ మధ్య ఇట్లాంటివి జరుగుండొచ్చు. ఎందుకంటే తను అనుకున్నట్టు అమ్మాయి లేదు అనే విషయం వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు, లేకపోతే ఆ అమ్మాయి కూడా తన పరిధిలో తను స్ట్రగుల్ అవుతుంది జీవితంతో, తన ఆదర్శాలు ఉన్నాయి, రోజువారీ జీవితం ఉంది, తను కూతురు ఉంది, జాబ్ ఉంది, తనకి కొన్ని జీవితంలో అసంతృప్తులు ఉన్నాయి, ఒంటరితనం ఉంది, కొన్ని మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతుంది. ఇవన్నిటితో ఆ అమ్మాయి స్ట్రగుల్ ఆ అమ్మాయికి ఉంది.
ఈ నేపథ్యంలో ఇతని మీద ఇప్పుడు ప్రెజర్ పెరిగింది. మొత్తంగా సోషల్ మీడియాలో చూస్తే ఇతనే కల్ప్రిట్, ఇతని వల్లే అమ్మాయి చనిపోయింది అనేది వస్తుంది. ఒకటేమో ఇతనే చంపుండొచ్చు అనేది ఒక వెర్షన్ అయితే, రెండో వెర్షను ఇతను అమ్మాయిని మోసం చేశాడు, అమ్మాయి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు, దాదాపు 3 ఏళ్ళు ట్రై చేశాడు అని వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు. దాంతో అమ్మాయి అతని మాటలు నమ్మి అతనితో ఉండిపోయింది. తర్వాత ఇతను ఆల్రెడీ పెళ్ళైన విషయం కూడా దాచిపెట్టాడు. తర్వాత పెళ్ళైన విషయం చెప్పినా కూడా నేను భార్యను వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడు, కానీ ఇది చేయట్లేదు. అందువల్ల అమ్మాయిలో ఫ్రస్ట్రేషన్ పెరిగి ఇతని మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. దాంతో వీళ్ళిద్దరికీ గొడవలు రావడం మొదలైందన్న యాంగిల్ కూడా చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక 1 అవర్ క్రితం వచ్చిన వార్త ఏంటంటే ఇతను అరెస్ట్ అయ్యాడని ఒక వార్త వస్తుంది, అరెస్ట్ కాదు లొంగుబాటు అని వస్తుంది. కానీ నాకున్న సమాచారం మేరకు ఇతను సరెండర్ అయినట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే అతను కూడా అన్నీ ఆలోచించుకున్నాడు. అతనికి జర్నలిజము, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతనుకు అర్థమైంది ఏమంటే ఎలాగూ మనల్ని వీళ్ళు పట్టుకుంటారు, అది ఇంకా ఎక్కువ అవుతుంది, దాని బదులు మనం కూడా సరెండర్ అయిపోయి కోర్టులో చేసుకున్నాము, మనం తప్పు చేయలేదు అనే కాన్ఫిడెన్స్ తనకు ఉన్నట్టుగానే చెప్తున్నారు. నేను తప్పు చేయలేదు, నేను ఆ అమ్మాయిని కానీ వాళ్ళ పాప అరణ్యాన్ని కానీ బాగా చూసుకున్నాను. సో నా పరిధిలో నేను బాగున్నాను, ఒక భర్త స్థానంలో తండ్రి స్థానంలో నేను ఉండి అన్ని కర్తవ్యాలు నెరవేర్చాను. అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయి, ముందు నుంచి కూడా అమ్మాయికి ఇబ్బందులు ఉంది. అమ్మాయిని గతంలో కూడా నేను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను, డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, మానసిక సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి నేను కూడా అనేకసార్లు అమ్మాయిని తీసుకెళ్ళాను, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. బట్ అమ్మాయికి ఈ ఇష్యూస్ వల్ల వీళ్ళ నాన్న ఇలా మాట్లాడడం వల్ల అమ్మాయి హర్ట్ అయ్యి ఇచ్చేసి ఉండొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు అందుకనే అబ్బాయి ఆలోచిస్తున్నారంటే మనం సరెండర్ అయిపోవడం బెటర్ అని సరెండర్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అతను అదుపులోకి తీసుకొని, ఎందుకంటే అతనికి సరెండర్ కాకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళు పోలీసులు పెట్టుకున్నారు. అక్కడ మీ వాడు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మామూలుగా పోలీసులు చేసే మెథడ్స్లో అదొకటి, ప్రెజర్ క్రియేట్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ భార్యని కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కావచ్చు, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని జస్ట్ అక్కడ పెట్టుకొని వాళ్ళని హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. సో మీ వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, మీకు తెలియకుండా ఉంటుందా, అది ఇదని ఏదో హ్యూమిలేట్ చేస్తారు. అందువల్ల ఈ అబ్బాయి కూడా ఇప్పుడు నేను ఇక్కడ బయట ఉండి ఏం చేస్తాను, వాళ్ళన్నా ఫ్రీగా అవుతారు కదా, ఏమైతే అది అవుతుందని అతను సరెండర్ అన్నట్టు చెప్తున్నారు. సో లాయర్లతో ఆల్రెడీ మాట్లాడుకున్నాడు, ఏ కైండ్ ఆఫ్ కేసు పెట్టే అవకాశం ఉంది, దానికి ఎలా ఫైట్ చేయాలి ఏంటి అనేది అతను ఇది చేసుకున్నట్టుగా ఉన్నాడు. తప్పదు, ఇంక ఫేస్ చేయాలి. అందుకని అతను ఏంటంటే పబ్లిక్ పర్సెప్షను తన వెర్షన్ను ముందు చెప్పడం, ఆ తర్వాత లీగల్గా ఎదుర్కోవడం, ఈ 2 ఆప్షన్లే. ఎందుకంటే పబ్లిక్గా ఇతన్ని విలన్లాగా చాలామంది డీల్ చేసి ఇతనే చంపేస్తాడు ఆ అమ్మాయిని, లేదా అమ్మాయి చావుకి ఇతనే కారణం అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. కాబట్టి నేను కారణం కాదు, నేను బాగా చూసుకుని తన వెర్షన్ చెప్పడం అనేది తను ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు తన వెర్షన్ కూడా క్యారీ అవుతుంది. ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ కానీ ఒక ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కువగా ఒక వెర్షన్ బయటికి వెళ్ళిపోతుంది, రెండో వెర్షన్ వైపు నుంచి ఎవరు కూడా ఆలోచించరు. మనం ఒక నెరేటివ్ వేసుకొని, సో ఒక విక్టిమ్ ఉంది, ఒక పర్పెట్రేటర్ ఉండాలి, ఎవరు పర్పెట్రేటర్ ఉందో వీడు పర్పెట్రేటరు. మరి అంత ఘోరంగా హింసించేవాడైతే ఈ 2009 నుంచి అబ్బాయి తెలిసినప్పుడు అమ్మాయికి పెళ్ళయిందని తెలుసనే కొలీగ్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. కొంతమంది పెళ్ళైనోడితో ఎందుకమ్మను అని సలహాలు కూడా ఇచ్చామని కూడా చెప్తున్నారు. బట్ అమ్మాయి కాన్ఫిడెంట్గా మా ఇద్దరికి కుదిరింది, నాకు అతను అంటే ఇష్టం, అతను నేనంటే ఇష్టం, పెళ్ళి ఉండొచ్చు అన్న యాంగిల్లో అమ్మాయి సొంతంగా వెళ్ళింది. అమ్మాయికి ఉన్న ఆప్షన్స్లో అమ్మాయికి ఇది బెటర్ అనిపించి ఉండొచ్చు. సో తనకు ఒక అండ కావాలి, తనకు ఒక తోడు కావాలి అన్నట్టుగా అబ్బాయితో ఉంది. అబ్బాయి కూడా తన దాచిపెట్టి మోసం చేయలేదని చెప్తున్నారు మిగతా వాళ్ళు కూడా. సో అబ్బాయి నాకు పెళ్లి కాలేదని దాచిపెట్టే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే కొలీగ్ కదా, 2009 నుంచి కొలీగ్ అంటే ఈ అమ్మాయికి తెలియకుండా పోయే ప్రసక్తి కూడా లేదు. సో మేబీ అబ్బాయి నేను విడాకులు ఇస్తానని ఏమైనా హామీ ఇచ్చాడా, అది ఇవ్వలేకపోయాడా అనేది తెలియదు మనకి, అది ఒకటి ప్రూవ్ కావాల్సి ఉంది. రెండోది ఎంఐ ఫోను అవన్నీ కూడా తీసుకున్నారు, ల్యాప్టాప్ ఈఎంఐకి సంబంధించిన వస్తువులు కూడా తీసుకున్నారు వాళ్ళు. దాంట్లో కూడా వాళ్ళు కాల్ డేటా అవన్నీ తీసుకుంటారు. ఈఎంఐ ఈ అబ్బాయితో చాటింగ్ ఏం చేసింది, ఏమన్నా ఈ అబ్బాయి హర్టింగ్గా మాట్లాడా, అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. అంటే ఈ అబెట్టింగ్ సూసైడ్, ఆత్మహత్యకి ప్రేరేపించాడు అన్నది ప్రూవ్ చేయాలి. కంప్లైంట్లో ఉంది, కంప్లైంట్ దాన్ని పోలీసులు ఏం చేస్తారు, ముందు ప్రాథమిక సమాచారం ఉందా, ఇతను రోల్ ఉందా లేదా అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ తండ్రి మాట్లాడాడని ఈ అబ్బాయి ఆరోపిస్తున్నాడు, దానికి ఏం ప్రూఫ్ లేదు.
తండ్రి మాట్లాడి ఇతను అంటున్నాడు, దానికి ప్రూఫ్ ఏముంటుంది? ఆ అమ్మాయి చెప్పాలి, అమ్మాయి లేదు కాబట్టి అది ప్రూఫ్ ఏం లేదు. కాబట్టి తండ్రి మీదకి ఈ కేసు రాదు, ఈ అబ్బాయి మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయితో లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి మీదకైతే వస్తుంది. దీనికి ఇప్పుడు ప్రాథమిక ఆధారాలని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తే సరిపోదు, వీళ్ళ వైపు నుంచి కూడా కన్స్ట్రక్ట్ చేయాలి, మిగతా వాళ్ళ సాక్షులు తీసుకురావాలి. కూతురు కూడా నాకు ఇష్టం లేదు అతనంటే, ముందు మా అమ్మకి చెప్పానని చెప్తుంది. ఇవన్నీ చెప్పాలి. ఇది మనుషుల సాక్ష్యం. దాంతోపాటు మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. రేపు కోర్టులో ఓన్లీ ఏంటంటే ఈఎంఐ తరపున మనుషులు చెప్పిన అంత మాత్రాన నాకు చెల్లిపోదు. ఎందుకంటే వీళ్ళ కూతురు, వీళ్ళ తండ్రి వీళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒక పక్షపాతం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్సు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టులో రేపు పోలీసులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి ఈ అబ్బాయి ఒకవేళ ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించుంటే ఖచ్చితంగా పోలీసులు ప్రూవ్ చేస్తారు, శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.